గోవింద్, నీ బర్త్డేకి నా ప్రెజెంటేషన్ తీసుకో. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా. నాకు అమ్మా నాన్న లేని లోటుని మీరు తీరుస్తున్నారు నాన్న. నన్ను ఆశీర్వదించండి. ఏంట్రా చిన్నపిల్లల అలా ఏడుస్తావు? నువ్వు బాగా చదివి కాలేజ్ ఫస్ట్ రావాలి, ఓకేనా? నమస్కారం. నమస్కారం, రండి. చాలా మంచి పని మొదలు పెట్టారు. బాగా పైకొస్తారు. రావాలి, మేము కూడా పైకి రావాలి కదా. మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదండి. ఏంటయ్యా చదువుకున్నవాడు టక్కున పట్టేస్తాడని చెప్పావు? అర్థం కాలేదంట, కాస్త అర్థమయ్యేలా చెప్పు. సార్, ఈ ప్రాంతంలో బాత్రూమ్ కట్టినా సరే మాకు ఒక అమౌంట్ వచ్చేస్తుంది, లేకపోతే లోపలికి వెళ్ళేవాడికి ఏమి రాదు, అడ్డుకుపోతుంది. ఆ ఇబ్బంది మీకెందుకో సార్? కట్టే బిల్డింగ్ లో సగం మాకు ఇచ్చేయండి, మిగతా పనులు మేము చూసుకుంటాం. కాస్త టైం ఇవ్వండి, పూజ అవ్వనివ్వండి, తర్వాత మాట్లాడుకుందాం. సరే పద. మళ్ళీ ఏంట్రా? తర్వాత తొందరగా ఇచ్చేయండి, లేకపోతే ఇబ్బంది. వస్తాను. రే గోవింద్, ఎవరితను? ఏరియాల రాజకీయం వీల్దే సార్. రాజకీయంలో చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నారు సార్ వాళ్ళందరూ. ఇక్కడ వాళ్ళకి చాలా పెద్ద పేరుంది సార్. ఎలాంటి రౌడీసమైనా అది వీళ్ళు మాత్రమే చేస్తారు సార్. వీడు మనకి చాలా ప్రాబ్లం ఇస్తాడు సార్. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీడి దగ్గర. హలో, నేనే మండ మాట్లాడుతున్నా. అరే, ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఏం లేదు, ఇది నా నంబరే, సేవ్ చేసి పెట్టుకోండి. ఇచ్చేటప్పుడు వీలుగా ఉంటుందిగా, అందుకే. ఉంటాను. వీళ్ళు ఊరికి వదలకూడదు. పూజ అవగానే పిలిచి ఇచ్చేస్తాడు. అరే నువ్వు అక్కడవి ఊరుకోరా, ఇచ్చే మొహంలా ఉందా? అబ్బా, మన దారిలోకి వస్తాడులే. అందరికీ నమస్కారం. ఈ ఏడాది కట్టడ ఇంజనీరింగ్ లో ప్రథమంగా వచ్చిన వారు మన కాలేజీకి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ఎదుట మన కాలేజీ విద్యార్థులు ఆయన ఎదుట కట్టడ కళ గురించి ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ ప్రెసెంట్ హియర్. చెన్నై అంటే మనందరికీ గుర్తుకొచ్చేది ఎల్ఐసి బిల్డింగే. 14 ఫ్లోర్లతో మొట్టమొదటిసారిగా కట్టిన చాలా ఎత్తైన బిల్డింగ్ అంటే ఇదే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ ఎవ్వరికీ తెలియనటువంటి ఒక విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. డబ్బు దొంగతనం నుండి గొంతు పిసికి చంపేంత వరకు చిప్పకూడు తినే చోటు, దీంతో పాటు చరిత్ర గురించి చెప్పాలంటే ఇలాంటి చోట్లు ఈ రోజు ప్రాణాలతో లేవు. అది ఏంటో తెలుసా? అదే సెంట్రల్ జైల్. అందరికీ నమస్కారం. ఇప్పటికీ పెద్దదిగా చెప్పుకోవాలంటే హోటల్ లీ మెరిడిన్. ఇక్కడే సాఫ్ట్ లైట్ లో వెరైటీ ఫుడ్స్ అన్ని దొరుకుతున్నాయి. మటన్, చికెన్ తో మొదలుపెట్టి పీతలు, రొయ్యలు, సొరచేప, కాడ, గొర్రె మాంసం, బీఫ్, సారీ క్షమించండి, అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది తంజావూర్ బ్రగదీశ్వరర్ టెంపుల్. ఇది ఎంతో పురాతనమైనది. దీని వయసు 1000 కంటే ఎక్కువ. దీని ఎత్తు 216 అడుగులు. విమానం బరువు 80 టన్నులు. దీని గోపుర నీడ నేలని తాకకపోవడమే ఈ గుడి యొక్క విశేషం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్. నా ఫ్రెండ్స్ అందరూ చాలా చెప్పారు. నేను చెప్పబోయేది దేని గురించి అంటే ఆర్కిటెక్చర్ని మొదలుపెట్టిన ఒక డ్యామ్ గురించి. అదే డ్యామ్ 1000 సంవత్సరాల క్రితం 1050 ఫీట్ కిందకి 66 ఫీట్ వైడ్గా 18 ఫీట్ హైట్గా కేవలం రాళ్ళు ఇంకా మట్టితో ప్రవహిస్తున్న నదికి మధ్య కట్టిందే ఈ డ్యామ్. ఇందులో గొప్పతనం ఏంటంటే సముద్రం ఒడ్డున మనం నించున్నప్పుడు అలొచ్చి మనల్ని తాకినప్పుడు మన కాళ్ళ కింద ఉన్న మట్టి సాఫ్ట్గా అయ్యి మన కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. అదే వాళ్ళకి ఐడియా వచ్చేలా చేసింది. దీన్ని బేస్గా పెట్టుకునే నీళ్లలో పెద్ద పెద్ద రాళ్ళని వేసి దీన్ని కట్టారు. ఆ తర్వాత క్లేతో ప్రతి రాయిని అంటించి కావేరీ నది దగ్గర కట్టిందే ఈ డ్యామ్. ఏ టెక్నికల్ సౌకర్యాలు లేకుండానే వాళ్ళు ఇంత గొప్ప డ్యామ్ ని కట్టగలిగారంటే ఇప్పుడు ఇన్ని సౌకర్యాలున్నా మనం ఎందుకు అలాంటిది కట్టలేకపోతున్నాం? దానికి కారణం మన దేశాన్ని పాడు చేస్తున్న లంచం లంచం లంచం. దాన్ని తొలగించగలిగితే ఖచ్చితంగా మన స్టూడెంట్స్ మన దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళగలుగుతారు. సూపర్.
నా గురించి మీకు బాగా తెలుసు. ఇంతవరకు ప్రభుత్వానికి నిజాయితీగా ఎవ్వర్నీ మోసం చేయకుండా నా వ్యాపారాన్ని సక్రమంగా చేస్తూ ప్రజల దగ్గర శివరాం కన్స్ట్రక్షన్ అంటే నమ్మకమైనదని మంచి పేరు సంపాదించిన వాడిని నేను. అదే నాకు తెలుసు కదా. మీ సమస్య ఏమిటో చెప్పండి. నన్ను ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు. వాడు మీకు కావలసిన వాడు. ఎవర్రా అతను? సూరన్. సంతపేట సూరా సార్. వాడికి ఫోన్ కొట్టవయ్యా. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. నమస్కారం అయ్యా. ఎవరితో ఏ గొడవ పెట్టుకోవాలో తెలీదా నీకు? సక్రమంగా పని జరిగే చోట ఏంటా నీ వేషాలు? అదేంటంటే ఎదురు మాట్లాడు. ఇక మీద శివరామన్ ఛాయలకే నువ్వు వెళ్ళకూడదు. ఏంటి అర్థమైందా? అలాగేనయ్యా. ఫోన్ పెట్టు. మీరు వెళ్ళండి శివరామన్, అంతా నేను చూసుకుంటా. చాలా థ్యాంక్స్ సార్. వెళ్ళిరండి. వెళ్ళొస్తాను. ఎలా నటిస్తున్నాడు చూడు, ఫ్రాడ్. ఓం గణపతి మూర్తదే నమః. ఆర్తి పండుగ ఓం సర్వస్యాబ్దే సర్వచతుర్థే సర్వమే వదేనాప్నోతి సర్వం జగతి. కులదేవత వేంద్రి సంఖ్యలు ఎడుతూ వేయంగా. ఓం సర్వస్యాబ్దే సర్వచతుర్థే సర్వమే వదేనాపి. సూర్య నమస్కారం పండుగ. మా బయలుదేరుతానమ్మా. నాన్న కాలేజీకి వెళ్ళొస్తాను. సరేరా, అలాగే అమ్మని. సరేనా, వస్తానండి. సరే రండ్రా వెళ్దాం. గోవింద్, చెప్పండి సార్. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఓకే సార్. నేను ఇంజనీర్ చూసొస్తాను. ఏంటయ్యా, మినిస్టర్ ఉన్నారా? ఉన్నారు, కూర్చోండి, పిలుస్తాను. సరే సరే, నేను చూసుకుంటా. నువ్వేం దిగులు పడుకో. నేను వచ్చి చూసుకుంటాను. ఫోన్ పెట్టు. రావయ్యా. పిలిచినా సరే రావు. ఏంటి మీరు ఒక్కరే బాగుండాలి. ఏమైందయ్యా? మీరు మీటింగ్లు పెడితే జెండాలు కట్టించి జనాలు పోగు చేయాలి. ఎలక్షన్ టైంలో ఇంటింటికి వెళ్ళి కాళ్ళ మీద పడి అందరినీ ఓట్లు మేము అడగాలి. ఆగవయ్యా ఆగవయ్యా. ఆవేశంతో ఊపిరి చచ్చిపోతావయ్యా. ముందు నీళ్లు తాగవయ్యా. తాగు. ఇదిగో తాగు. అంతే కదండి, రాళ్ళు విసరటం దగ్గర నుంచి బ్యానర్ దాకా మేం పెట్టాలి. దానికి డబ్బు అక్కర్లేదా? అక్కడ ఇక్కడ లాగేసుకుంటేనే మేము ఈ పనులన్నీ చేయగలము. వీడిని నస తట్టుకోలేకపోతున్నా. అదో తెలిసి వాడు కావాలి వీడు కావాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగద్దు అంటే ఈ పనులన్నీ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? ఇలా చూడండి. వద్దు. ఏంటి వద్దంటున్నాడు? మీరు ఇందులో తల దొరచొద్దు. ఏం చేసేది చేసుకుంటాం. మండా ఆ దండివు. 30 తులాలు. చూడండి, ఎప్పటికైనా దండ మేమే వేస్తాం. రాసురా. పనికి మాలిన వాళ్ళకే అన్నీ దొరుకుతున్నాయి. ఎంత పెద్ద మాల. ఇలా చూస్తున్నాడేంటి? వాట అడుగుతాడా? సార్, మాల మెరిసిపోతోంది. అల్లరి పిల్లలు. అయ్యో అయ్యో. ఆపు ఆపు. ఏంటి, ఏమైంది? ఆగు. ఇప్పుడు పోనీ. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. నేనొకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. నేనంటే నీకెంత ఇష్టం? మన పెళ్ళైన తర్వాత 4 పిల్లల్ని కనేంత ఇష్టం. మై గాడ్, ఏమైంది? పోరా. నేను అయినా సరే నేను తగ్గేదే లేదు. చూస్తూ ఉండు. చావురా. అయ్యో రే, అయ్యో లేరా. నువ్వు సంతోషంగా ఉండాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా? అయ్యో, ఎందుకు ఇలా జరిగింది? నీకేం కాదురా రే. Somebody help me. ఇటు
ఆటో హలో అంకుల్, నేను మీనాక్షిని మాట్లాడుతున్నాను. మా అబ్బాయి ఏడమ్మా? హాస్పిటల్లో ఎవరండి? ఏమైంది? బైక్ స్కిడ్ అయింది అంకుల్. అయ్యో, ఏం కాలేదు, చిన్న గాయమే. ఏ హాస్పిటల్? రాహుల్ హాస్పిటల్. మురుగా, అమ్మొచ్చు. బాబు, పెద్ద గాయమే అయిందిరా. ఎంత రక్తం పోయి నాకేం ఉంటుందో. కాలేదమ్మా, ఏడవకండి. ఎరా, బైక్ నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా నడుపుకో. నేను జాగ్రత్తగానే వెళ్ళాను నాన్న. ఏ దాన్ని చెయ్యొద్దు. హలో, మర్యాదగానే కదా అడిగాను. పెద్ద తోపులాగా మంత్రి దగ్గరికి వెళ్ళావు. ఎవరు మీరు? మర్చిపోయావా? సూరా ఏంటి బాధగా ఉందా? నీ కొడుకంటే నీకు ప్రాణం కదా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే, కరెక్ట్ గా పాయింట్కి వచ్చావు, సందేహం లేదా? నువ్వు చదువుకున్నాడివే. నేను అడిగిన 25% నాకు ఇచ్చేయి. నీకు నీ కుటుంబానికి ఏ సమస్య ఉండదు. ఎక్కడికి రావాలి? చెప్తా. ఏంటి ఎక్కడికి రావాలో చెప్పకుండా ఫోన్ కట్ చేస్తావు? ముందు వాడిని డబ్బు రెడీ చేయి నువ్వు, తర్వాత ఎక్కడికి రావాలో చెప్దాం. అదే కరెక్టే. రే నాన్న, నాన్న నాకు కొంచెం బయట పని ఉంది. నువ్వు అమ్మ కారులో వెళ్ళిపోండి, నేను వచ్చేస్తాను. సరే నాన్న. జాగ్రత్తరా నాన్న. ఓకే నాన్న. మర్యాదగానే కదా అడిగాను. పెద్ద తోపులాగా మంత్రి దగ్గరికి వెళ్ళావు. మంచివాడిగా ప్రపంచంలో జీవించలేమా? సార్, మీరు అడిగిన డబ్బు. గోవింద్, గోవింద్ చెప్పండి సార్. మీ కార్ తాళం పెట్టేయాలండి. సార్, మీరు బాగానే ఉన్నారు కదా సార్? అబ్బే అదేం లేదు, మీరు వెళ్ళండి. సరే సార్. హలో, ఏమైంది సారో? వస్తున్నాను. సరే, చిట్ ఫండ్ దగ్గరికి రాగానే నాకు ఫోన్ చేయి. సరే తమ్ముడు. ఎస్ సార్. వాట్ డూ యూ వాంట్ సార్? ఒక లాడ్జ్ తీసుకురా. యువర్ డ్రింక్ సార్. బయలుదేరారా? బయలుదేరుతున్నాను. చిరాకు పడకుండా తొందరగా రండి. సరే వస్తాను. హలో, వన్ మోర్. ఏంటి ఫుల్ డ్రింక్ పోతుంది, ఎత్తట్లేదే? నన్ను అడుగుతావేంటి? వీన్ని అడగకూడదు. మీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయిందండి. అయ్యో, మనకి ఎవరికి ఏం పాపం చేసావురా? మనకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుందిరా? నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటయ్యా
ఫోన్ చేస్తే అటెండ్ చేయరా? ఎవరు వీడు? ఇక్కడున్నా అక్కడున్నా అని కథలు చెప్తున్నా. నీ కొడుక్కి జరిగింది చాలదా నీకు? లచ్చుడు, మర్యాదగా అడిగిన డబ్బు తీసుకొచ్చి ఇచ్చే, అర్థమైందా? అది వదిలేసి మంత్రిని కలుస్తానని చెప్పి తిరిగావో నీకు దరిద్రం స్టార్ట్ అయిందని అర్థం. అర్థమైందా? మర్యాదగా అడిగిన డబ్బు తీసుకొచ్చి ఇవ్వు. డబ్బా? ఇంతకీ ఆడేమంటున్నాడు? దారిలోకి వస్తాడులే, నువ్వే చెయ్యి. అమ్మా, నాన్నకి నిన్న మీరు డబ్బులు ఇచ్చి పంపారా? లేదురా. అన్నా, నాన్న కోసం నిన్న బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేశారు. అవును తమ్ముడు, 25 లక్షలు అడిగారు, ఎన్ని తీసుకొచ్చి ఇచ్చాను. రే కాఫీ వద్దురా. ఏదో ఒకటి తాగరా. తాగరా. వద్దురా. సుభాష్ ఊరుకో మావా, నాన్నకేం కాదురా. ఒకసారి ఆ ల్యాప్టాప్ ఎవరా? $25 lakhs. నాన్నెందుకు ఇంత డబ్బులు తీసుకున్నారు? ఫోన్లో ఎవడో డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నాడు. సంథింగ్ ఇస్ రాంగ్. ఇందాక నుంచి వీడే ఫోన్ చేస్తున్నాడు రా. ఈ నెంబర్ ఎవరితో కనిపెట్టరా. మండ కషాయం 170 వివోసి స్ట్రీట్, సైదాపేట్. రేయ్, వీడు మన ఏరియా వాడేరా. చూడ్డానికే మంచి వాళ్ళ ఉంటాడ్రా, కానీ చాలా దుర్మార్గుడి దగ్గర పనిచేస్తున్నాడు. ఎవర్రా వాడు? సూరా. ఇసుకు దందా మొదలుకొని మంత్రికి మాల వేసేంత వరకు అక్రమాలు అన్యాయాలు చేసే దుర్మార్గుడు రావాడు. మనం వెళ్తే వాళ్ళని చూడొచ్చా? చూడొచ్చు. రేయ్, ఇదేరా వాడిల్లు. ఏంట్రా లాక్ చేస్తుంది? పద, టీ కొట్లు అడిగి తెలుసు. సరే పద. అన్నా, మండ కషాయం ఇంటికి తాళం వేసింది, ఎవరు లేరా? ఇప్పుడే ఆవిడ బయటకు వెళ్ళిందయ్యా. సరే, 2 టీలు ఇవ్వండి. ఏంటో తెలియట్లేదురా, కానీ ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉందని మాత్రం తెలుస్తుంది. రేయ్, అలాంటిదేమి ఉండదులేరా. తమ్ముడు, టీ తీసుకో. ఏమీ అర్థం కావట్లేదురా. అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నారు, ఆ విషయం అమ్మకు కూడా తెలియదు. ఆయన ఎప్పుడు తాగలేదు తెలుసా? జాంకాయలు ఎంత బాబు? కిలో 60. సరే, నువ్వే పెట్టు. కొన్నావనే. తమ్ముడు, అడుగు వస్తుంది మండ భార్య. అక్క 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 ఎవరు కబడ్డీ ఆడుతున్నావు? నీకేం కావాలి? నన్ను కలవాలక్క. ఇప్పుడు ఉన్నారా? అలాగా, ఇంకా దొంగతనం చేయడానికి వచ్చావు అనుకున్నా. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను కదా. అవును, అన్నయ్యని వెతుక్కుంటే ఈ టైంకి వచ్చావు. అతను ఏదో ఒక టైంకే కదా ఇంటికి వస్తారు. సరే, నువ్వైతే వెళ్ళి క్వారీలో చూడు. సరే. ఎంతైందన్నా? అప్పా పాపా, మా మావయ్య ఎంత బిజీ. పగలు రాత్రిని కూడా చూడకుండా మనుషులు ఆయన వెతుక్కుంటూ వస్తున్నారు. మామకి ముందు చుట్టి వేసేయాలి. రే, ఇలా చూడు. ఇదే ఆ సోరా ఇసుకు క్వారీ. వాడు ఇక్కడే ఉంటాడు. వాడెవడో చూపించు. ఎందుకురా లారీ ఆపేసావు? ఫ్లయింగ్ స్క్వాడ్లు వచ్చేసారు. వీళ్ళ గోళ తట్టుకోలేకపోతున్నాం సార్. ఇచ్చేది తీసుకుని దారి ఇచ్చేయండి సార్. నువ్వు ఇచ్చేది తీసుకుని నీకు సలాం చేసి వెళ్ళడానికి నేనేమైనా నీ ఇంటి పనులు అనుకున్నావా? గవర్నమెంట్ సర్వెంట్ రా, దిగిరారా దున్నపోతు. వీడికి మాట్లాడితే అర్థం కాదు. రే, నేను చెప్పిన వాడు వాడే. సురా, వీడికి చెప్తే అర్థం కాదు, నువ్వే చూసుకో. గాలి పట్టలా ఎలా ఎగురుతున్నాడో చూడు. వాడేరా సూరా.
వాడు ఏం చేస్తున్నాడో మీరు చూసారా? డబ్బు, పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ వాడికి అండగా ఉంటే మనం వాడిని ఎలా ఎదిరించగలం? కాలేజీకి వెళ్ళామా, చదువుకున్నామా అన్నట్టుండాలి. ఇవన్నీ మనకి అనవసరం రా. నువ్వు నోరు ముయ్యి. ఇలా పట్టించుకోకుండా వదిలేస్తావా? ఉన్న వాటిని నాశనం చేయడమేరా వాడికి తెలుసు. మనకి లేని వాటిని సృష్టించడం తెలుసు. మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రా. కంప్యూటర్ లాంటి గొప్ప విషయాన్ని క్రియేట్ చేస్తాం రా. మన రేంజ్ ఏంటి? మనం ఎంత చేయగలం? అన్నిటికీ ప్లాన్ వేసే మనం వీళ్ళకొక స్కెచ్ వేయలేమా ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. వీడి బ్రేకింగ్ పాయింట్ ఏంటో కనిపెట్టాలి. అయితే మనం కాలేజ్ కి లీవ్ పెడదాం, వాడిని ట్రేస్ చేద్దాం. ఓకేనా? ఓకే. శివరామన్ ఫోన్ ఎత్తు. ఈ రోజులోగా డబ్బులు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక ఐడియా చెప్పనా? నాన్నకొచ్చుతో నేను మాట్లాడనా? నీ వల్ల అవుతుందా? మాట్లాడతాను. ఇప్పుడు చూడు. చూసావా, మెసేజ్ చేయగానే ఫోన్ వస్తుంది. నువ్వు తెలివైన వాడివే. హలో శివరామన్ మాట్లాడుతున్నా. ఏంటయ్యా పేరు మాత్రం శివరామన్ చెప్తే సరిపోతున్నా? శివుడులాను ఉండట్లేదు, రాముడుగాను ఉండట్లేదు. ఈ రోజు డబ్బు రాలేదో తర్వాత రుద్రతాండం ఆడేస్తాను, జాగ్రత్త. సారీ సార్, ఒక చిన్న ప్రాబ్లం. నా కారు యాక్సిడెంట్ అయింది, అందుకే రాలేకపోయాను. మీరు చోటు చెప్పండి, ఆ చోటుకి డబ్బు పంపిస్తాను. మిస్ అవ్వదుగా? అవ్వ సార్. సర్వణ పార్క్ హోటల్ కి సైలెంట్ గా వచ్చేసాయి. ఓకే సార్. డీల్ ఓకే అయిపోయింది. సరే, నేను వెళ్ళి డబ్బుతో వస్తాను. సరే వెళ్ళు. కాలం చెడిపోయింది. సర్వణ పార్క్ హోటల్లో సాఫ్ట్ డ్రింక్. ఎరా, 2 కొడుకు తాగితే ఆస్తులు అరిగిపోతాయేంటి? పేస్నార్లు. హలో సార్, శివరామన్ సార్ డబ్బిచ్చి పంపించారు సార్. ఎక్కడున్నావు? కార్ పార్కింగ్ దగ్గర ఉన్నాను సార్. నీతో పాటు ఎవరైనా వచ్చారా? నేను ఒక్కనే వచ్చాను సార్. ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు? పసుపు రంగు చొక్కా సార్. నువ్వు పంచే 1, 2 రెండో టేబుల్కి వచ్చేసాయి. సరే సార్. వాటర్ సైజ్ లో ఉన్నాడు, వీడా మ్యాటర్ తీసుకొస్తున్నాడు. ఒరేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? రైట్. ఎరా, రెండో టేబుల్ అని చెప్పాను, ఎక్కడికి వెళ్తున్నావు? సార్, ఏం తీసుకుంటారు? ఏం తీసుకుంటావు? నాకేం వద్దు సార్. నువ్వేం చేస్తావంటే 2 ఉల్లి దోశలు పార్సల్ చేసాయి. ఇంకేం కావాలి సార్? 2 ఇడియాపాన్ని ఇన్స్టాల్మెంట్లు ఇవ్వు. అడిగింది ఇమ్మంటే క్వశ్చన్లు వేస్తున్నాడు. ఎల్రా. ఇదిగోండి సార్ డబ్బు. సరిగ్గా ఉంటాయా? లెక్క పెట్టి చూసుకోండి. 2 ఉన్నాయా, 3 ఉన్నాయా? మొత్తం 3 సార్. సరిగ్గా ఉంది. నేను డబ్బు ఇచ్చినట్టుగా మా ఓనర్ కి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పుకో. అలాగే మీరు డబ్బు తీసుకున్నట్టు మీ ఓనర్ కూడా ఫోన్ చేసి చెప్పమానండి. చెప్పమని చెప్తానయ్యా. ఫోన్ చేయండి. ఇదో మ్యాటర్ ఏంటి? స్పీకర్ లోనే వేస్తాను చూడు. హలో, ఎవరో? నేనే మండక సాయి మాట్లాడుతున్నాను. నా పేరు నా నోటితో చెప్పించావు కదరా. ఇదిగోనయ్యా, చెప్పు. నేను డబ్బు తీసేసుకున్నాను, నిన్ను మాట చెప్పమంటున్నాడు. డబ్బు చేతికొస్తే జోలికి కూడా రాను. విన్నావా? భయపడొద్దని చెప్పు. సర్లే, నేను డబ్బు తీసుకుని వచ్చేస్తాను, సరేనా? సరే. విన్నావరా? విన్నాను. ఇదిగో, మీరు బయలుదేరండి. సార్, పార్సల్ మర్చిపోయారు. పార్సల్ మర్చిపోయి ఒక కూల్ డ్రింక్ కొని 2 స్ట్రాక్ తో తాగిన పార్టీగా మీరేంట్రా నా బండికి కూర్చున్నారు? కొట్టి వాడి దగ్గర తాళం చెప్పి తీసుకురా. ఎవరో తెలియకుండా నాతో ఆడుకుంటున్నారు. ఎవర్రా మీరు? అత్త, ఎక్కడికి రా నన్ను తీసుకెళ్తున్నారు? ఆ క్లోరోఫామ్ గుడ్డ తీసాడు. క్లోరోఫామా? ఏం చేస్తున్నారు? క్లోరోఫామ్ బయటికి పడేశాడు. ఏదో ఒకటి చేసి తగలడు. అయ్యో, కప్పు కొడుతున్నాడు రాయరు. ఎందుకు అరుస్తున్నాడు? ఏదో చెప్పాలనుకున్నాడు. తీరా. మీకు నమస్కారం రా. ఆ గుడ్డ నా నోట్లో కుక్కగట్రా బాబు. అరిచావో కరుస్తాను. అయ్యో, ఇదే కూడా రా. అయ్యో, ఏంట్రా ఇదే? ఎటు తిరిగినా గబ్బిలాలు తిరుగుతున్నాయి. ఏంట్రా, ఎవరు మాట్లాడరా? రేయ్, తినిపించకుండా తీసుకొచ్చావుగా, వెళ్ళి ఓ బిర్యానీ తీసుకురా, ఆకలేస్తుంది. ఒక అమ్మాయి, 4 అబ్బాయిలు. బాగుందిరా సెటప్. ఎరా, స్కూల్కి వెళ్ళే అబ్బాయిలా ఉన్నారు. ఏ స్కూల్ ఏంటి చెప్పరా?
అయ్యో పెద్ద చోలే విల్లన్ అమ్జద్ ఖాన్ అనుకుంటున్నావా? పోరా. అయ్యో పాపం ఉయ్యాల నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చాడా? పాలు తాగే చిన్న పిల్లాడు. ఎందుకురా చిన్న పిల్లాన్ని తీసుకొచ్చారు? డ్రైనేజ్ ఓపెన్ చేస్తాడు. ఇదేంట్రా సెప్టిక్ ట్యాంకు? అయ్యయ్యో ఏంట్రా గ్రైండర్ లాగా తిరుగుతోంది? అలాగా ఇంకాసేపట్లో పిండి బయటికి వస్తుంది. ఏంట్రా బిర్యానీయేగా? వడ్డించో. తప్పకుండా రిప్పితేనే నువ్వు నోరు మూసుకునేలా ఉన్నావు. నీళ్లు లేవా? ఇంకాసేపట్లో వస్తుంది. రేయ్ కిడ్నాప్ చేయడానికి చంపడానికి వయసు కావాలరా, అర్థమైందా? ఆడుకోవడం మానేసి నన్నే కిడ్నాప్ చేస్తారా? మర్యాదగా నన్ను వదిలేయండి. చాలరా మొదలు పెట్టు. ఏంట్రా గాల్లో కబడ్డీ ఆడుతున్నాడు? స్పీడ్ ఇంక్రీజ్ చేయండి రా. చాలరా బా, చాలరా. అయ్యా చాలా అమ్మా, ఇక్కడే పోసేసానా? ఎందుకురా ఏడిపిస్తున్నారు రే? అయ్యో రే, నేనెవరో తెలుసుకోకుండా ఆడుకుంటున్నారా? అందరికి ఇబ్బంది. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు, లేకపోతే తిండిదంతా ముందు నుంచి వెనక నుంచి వస్తుంది. అదే ఆల్రెడీ వచ్చింది కదా. మా నాన్న ఎందుకురా డబ్బులు అడిగారు? మా నాన్న ఎందుకురా చంపాలనుకున్నారు? నాన్న ఎవడ్రా మీ నాన్న? శివరామన్ రా. నీకు యాక్సిడెంట్ చేసింది మాత్రమేరా మేము. మీ నాన్నకి జరిగిన యాక్సిడెంట్కి మాకు సంబంధం లేదురా. డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంది, నువ్వే చూసుకో. ఇదిగో భగవంతురా, ఎంత ఉందిరా వాడి దగ్గర? ఓ పని చేయరా, త్వరగా మొత్తం లాక్ చేసి. ఇదిగో అన్నయ్య వచ్చేసారు. రండి అన్నయ్య. ఏంట్రా పార్టీ రెడీనా? ఎవరో ఇదిగో నించున్నారుగా. రండి. సరే పద. నమస్తే. నమస్కారం. నమస్తే. సైన్ చేస్తారా? చేస్తాం. బయ్యర్ ఎవరు? నేనేనండి. డబ్బు ఇచ్చేసారా? అది ఎప్పుడో ఇచ్చేసాను. సెల్లర్ ఎవరు? నేనే సార్. డబ్బు తీసుకున్నారా? చెప్పు. లేదు సార్. లేదా? చెప్పేశాడు. ముందు డబ్బు సెటిల్ చేసుకోండి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. వెళ్ళండి. ఏయ్ రావయ్యా. తలరాత ఫ్రాడ్ గా ఉంటాడా? పొద్దుందా నీకు? అడ్వాన్స్ తీసుకున్నావు కదా? అవును. డబ్బు తీసుకున్నా చెప్తే ఏమైంది? ఇవ్వకుండా పోతానా? మండ కషాయం డబ్బు తీసుకుని వస్తున్నాడు. ఎందుకు కోపడుతున్నారు? డబ్బు ఇవ్వలేదు కాబట్టి చెప్పాను. నమస్తే సార్. నమస్తే. నమస్తే. వెళ్ళిపోతున్నాడు అన్నయ్య. మెంటలా నీకు? చూడు రిజిస్టర్ వెళ్ళిపోతున్నాడు. పోతే పోనీ, ఆఫీస్ ఇక్కడే ఉంటుందిగా. ఇదిగో చూడండి, ఈ రోజు కాకపోయినా రేపు చేయొచ్చు. రేపు డబ్బుతో రండి, రేపే చేయొచ్చు. ఓకే. రేయ్ మండకి ఫోన్ చేయరా. అమ్మయ్యా, వీడిని మాత్రం నమ్మనేకూడదు. నమ్మితే నడు రోడ్డుకే రావాలి. డబ్బులు తీసుకోకు. సూర చేసేవి ఫ్రాడ్ పనులు, ఇందులో పాటలు కావాలా నీకో? ఉండవే, నేను ఇప్పుడు తమిళనాడుకి పంపిస్తాను. ఏంట్రా అన్నయ్య తమిళ్లో మాట్లాడుతుంది. ఎవరా? ఫోన్ చేయడం కూడా చేత కదా నీకు? రే నువ్వు చేయరా. ఉండరా, నిన్ను కేరళకు పంపిస్తాను. అన్నా మలయాళం వస్తుందన్నా. వీడేంటి మలయాళం అంటున్నాడు? టమాటో దద్దమ్మలు మీకు చెప్పాను చూడండి. అయ్యయ్యా, ఊరుకునేలేరే. నిన్ను ఆఫ్ చేస్తేనే దారికొస్తావు. మండింటికి పదండి. సరే మీరు ఇంటికి వెళ్ళండి అన్నయ్య. బయలుదేరండి. బండి తీరా. ఏంటి మేకింగ్ వేస్టేజ్ లేకుండా నగలిస్తున్నారా? అయ్యో అయ్యో, ఇప్పుడు చూసి మామ ఫోన్ తీయట్లేదే. ఎవరో బెల్ కొడుతున్నా, నేను తర్వాత మాట్లాడతాను. వస్తున్నా. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? నగల షాప్ నుంచి వస్తున్నాం మేడం. అన్న షాప్ లో వెయిట్ చేస్తున్నారు, డిజైన్ చూడడానికి రమ్మని చెప్పారు. మీరందరూ నగ కొట్టి నుంచి వస్తున్నారు. ఏంటి ప్రూఫ్? నేను ఎలా నమ్ముతాను? అన్నయ్య ఫోను.
అవును మావ ఫోనే. అన్న కారు కూడా పంపారు చూడండి. అవును మావ గారే. ఈ విషయం ముందే చెప్పకుండా రండి రండి లోపలికి కూర్చోండి. రండి. చాలా థాంక్స్. ఓరి నాయనో ఎంత ఉన్నాడు. అయ్యో నా ముద్దుల మావ. ఇప్పుడే నగల గురించి మాట్లాడదా అంతలో నాకు సర్ప్రైజ్ ఇచ్చేసారే. ముద్దుల మావ. మీరందరూ కొట్లో పనిచేస్తున్న వాళ్ళ? ఎవరిది తెల్ల తెల్లగా అడ్వర్టైజ్మెంట్ లో చేస్తున్నావా? అవును. తమ్ముడు ఎవరు? కొట్టు ఓనరా? సోఫా చాలా పాతది, జాగ్రత్తగా కూర్చోండి. టీలు కాఫీలైనా తాగుతారా? అక్కర్లేదు, మీరొక్కరు వస్తే చాలు. అలాగా ఒక 5 నిమిషాలు ఉండండి, చీర మార్చుకుని వస్తాను. నగలు కొనేటప్పుడు అందంగా ఉండాలి కదా. ఒక్క నిమిషం. వంటలు కూడా ఎప్పుడు చూడు మేము లాక్ చేసే పెడతాం. ఎంత జాగ్రత్తగా చూసారా? మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. ఏం చీర కడదాం? మొదలు పెట్టండి. తాళం వేసావు కదా, ఉండు విరగొడతా. చూడు. నువ్వెందుకురా లోపలికి దూరం? ముందు బయటికి అందరూ వచ్చినట్టేగా? ఓకే నేను రెడీ. పదండి వెళ్దాం. త్వరగా రండి, నగల కొట్లో మామ వెయిట్ చేస్తుంటాడు. రండి 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 వెళ్దాం. అందుకే కదా వెయిట్ చేస్తున్నాం. నా మామ ఎప్పుడూ ఇంతే, నగలు ఎక్కువ కొని నన్ను అలంకారం చేస్తూనే ఉంటాడు. అక్క తాళం వేసింది చాలు రండి. బండి తీయండి, నేను వస్తున్నా. ముందు వచ్చి కూర్చోండి. ఇక్కడ ఆపు. హలో అన్నయ్య, చేరండి. చెప్పరా. ఇంటికి తాళం వేసింది అన్నయ్య. రేయ్ ఎక్కడికి వెళ్ళుంటాడో వెళ్ళి ఎతకండి రా. అలాగే అన్నయ్య. రేయ్ బడి తీరా. సరే అన్న. వీడు ఎక్కడ చచ్చాడో తెలియడం లేదు. వీడి వల్ల పెద్ద తల్లపైపోయింది. నాకు నా మామకి 13 ఏళ్ళు తేడా. అవునా? నేను చాలా చిన్న పిల్లని చెప్పి మా మామకి నా మీద ప్రేమ చాలా ఎక్కువ. చచ్చేంత ప్రాణమా? చచ్చేంత ప్రేమ నా పైన. ప్రేమ? ఏవైనా డబ్బులు వచ్చాయంటే అవి నాకే ఖర్చు పెడతారు. పోయిన నెల అలాగే హఠాత్తుగా ఇంత సంపాదన వచ్చిందా, ఇదో ఈ జిమ్ కాళ్ళు, ఈ నెక్లెస్ లో కొనిచ్చారు. ఎప్పుడు మేము నగల కొట్టికి టీ నగర్కే వెళ్తాం, కానీ ఈ రూట్ ఏంటి డిఫరెంట్ గా ఉంది. కొత్త కొట్ట? లేదు లేదు, ఇది వేరే చోటు. అలాగా, సరే సరే. ఆకలిస్తున్నట్టు ఉంది తమ్ముడు. అయితే గుడ్డు 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 బిర్యానీ తింటారా? తమ్ముడు ఇది గుడ్డు బిర్యానీయేనా? ఒకే ఒక గుడ్డు ఉంది. చిన్న పిల్లలుగా చేసి మిమ్మల్ని ఏమరుస్తున్నారా? ఏంటి బిర్యానీలో ఒక్క గుడ్డే ఉంది, నన్ను ఎవరు ఏమర్చలేరు. ఇలారా, నీ గుడ్డుతో నీళ్లు కట్టుకుంటాడు. ఇదిగో. నిద్రపోయింది చాలేలే. అటు చూడు. వచ్చేది గాంధీలానే ఉంది. గాంధీ కాదు, నెహ్రూ కాదు, వస్తుంది నీ పెళ్ళం. నా పల్లమా? అవునయ్యా. ఊరిని దుంపతగా దీన్ని కూడా వదిలిపెట్టలేదా? నన్ను ఇలా చూసిద్దట్టే సూసైడ్ చేసుకుంటుందిరా. కట్టుకోవడానికి పంచనేమనరా? రే 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 తమ్ముడు, కొచ్చి జాలి చూపురా. నగల కొట్టన్నారు, ఇక్కడ కొట్టు లేదు, రోడ్డు లేదు. కాదు, ఇది సముద్రం. ఏంటి సముద్రం? సముద్రం అంటే గుడౌన్. గుడౌనా? గుడౌన్ అంటే బంగారం మొత్తం కదా. తమ్ముడు తలుపు తీయండి. మీరే తెరవాలి. ఎవరిలా గొల్ల వేశారు, మనమే ఓపెన్ చేసేద్దాం. రండి రండి పదండి. పాత గ్లామర్ వచ్చేసింది. గోడౌన్ లో నగలన్నీ బయట తీసి పెట్టరా? అన్ని నగలు మూటలోనే ఉంటాయా? అయ్యో మావా, ఏంటి ఇక్కడికి వచ్చినారు? నగలనేవి? నగలు ఇంటికి పార్సల్ చేయించాను. ఇవే నేను పిలిస్తే రావు, కానీ 4 అబ్బాయిలు రమ్మంటే వచ్చేస్తావా? మీరు పిలిచారని చెప్పారు, అందుకే వచ్చాను. నేనెందుకు పిలుస్తానే? నగలు సెలెక్ట్ చేయాలి కదా, డిజైన్ డిజైన్ గా. డిజైన్ చూడటానికా? నోరు మూసుకుని ఉండవే. అరిచావు, ఇంకో రౌండే.